నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తాజాగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పనితీరుల మీద మంత్రులకు సంబంధించి ర్యాంకింగ్స్ ఇచ్చారు. అందులో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు వారి మంత్రుల ముందుండి ఆయన వెనకుండడం అనేది జనసేనలో చాలామందికి నచ్చలేదు. మామూలుగా సోషల్ మీడియాలో మనకు తెలిసిందే కదా, ఆయన్ని ఎలా వెనకబెట్టడం అనేది. పెట్టడం అంటే ఆడేదో ఫైళ్ళని కదిలించిన దాని ప్రకారం ఆ ప్రాతిపదికన ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ ర్యాంకింగ్స్ అని. అందులో లోకేష్ గారు కూడా ముందే ఉన్నారు. 8th ప్లేస్లో ఏముంటే మన పవన్ కళ్యాణ్ గారు ఏమో 10th ప్లేస్లో ఉన్నారు అని. సో ఇది యూజువల్గానే డైజెస్ట్ కాని విషయమే. ఇలాంటివి ఏమన్నా చూస్తే ఎందుకు ఇచ్చారు అలాంటివి, అసలు దేని ప్రాతిపదికన ఇచ్చారు ఏంటని అడుగుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి దాన్ని చెప్పిందేమో ఇది జస్ట్ పనితీరుని ఖచ్చితంగా ఇది నిర్ధారించేది అన్నట్లేం కాదు, ఒక నివేదిక ఇచ్చామంతే అన్నట్లు ఆయన ఏదో కవర్ చేశారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఎలా చూడొచ్చు అంటే, చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి ఉన్న అలవాటే. 1995, 96 నుంచి ఆయన పరిపాలన ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు గమనించిన ఎవరికైనా అర్థమయ్యేది ఏమిటంటే, ఇట్లా దారిన పోయేదాన్ని తెచ్చి నెత్తినేసుకుంటాడు ఆయన. మామూలుగా లేని సమస్యలు సృష్టించుకోవడంలో ఆయన మించిన వాళ్ళు లేరు. ఏమిటంటారా, ఆయనకి సీఈఓ అనే పిచ్చి ఉంది ఆయనకి. సీఈఓ, చీఫ్ మినిస్టర్. ఆయన ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రిని కాదు, ఈ రాష్ట్రానికి సీఈఓ, ఇదేదో కార్పొరేట్ కంపెనీ, దీన్ని అంటే ఎవరో చెప్తారు. ఈ మామూలు కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి కొన్ని రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. నేను కొన్ని చూశాను. ఏమిటంటే ఫైర్ ఎగ్జిట్ ఎలా ఉండాలని ఒక మాక్ డ్రిల్ చేస్తారు వాళ్ళు. సరే, ఫైర్ ఎగ్జిట్ ఎలా ఉండాలని చెబితే బాగానే ఉంటుంది, కానీ హఠాత్తుగా మంటలు అంటుకున్న ఏది పరిగెత్తేది, జనాలు అంటే వాళ్ళు పనిచేస్తున్న స్టాఫ్ అందరినీ ఆ ఎగ్జిట్లో పరిగెత్తిచ్చేది ఇలా చేస్తూ ఉంటారు. అయ్యా, మంటంటూ అంటుకున్న తర్వాత ఎలా పరిగెత్తాలో అప్పుడు వాడు నిర్ణయించుకుంటాడు. నువ్వు పరిగెత్తడం నేర్పిస్తే పరిగెత్తిపోవడం వాడు, అంతే కదా. ఇట్లాంటివి ఉంటాయి కొన్ని వాళ్ళకి. లేదంటే ఒక గురువు దగ్గర ఎవరో ఒకరు పండిట్, ఏదో రవిశంకర్ ఎవరో ఒక ఆయన పిలిపించేది, ఆయనతో క్లాసులు ఇప్పించేది, మీరు ఎలా పని చేయాలి. ఒక మున్సిపల్ ఆఫీసులో మేనేజర్కి ఒక మెడిటేషన్ క్లాస్ పెట్టించి మీరు ఎలా పని చేయాలంటే, ది మెడిటేషన్ మంచిదే, కానీ అతని పనికి ఏం సంబంధం లేదు. అది అతని పని మీద వాడున్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వీళ్ళందరూ వచ్చి రాజకీయ ఒత్తిళ్ళు ఇవన్నీ తెస్తూ ఉంటే, లేదు మీరు కాసేపు గమనం ఉండండి, నేను మెడిటేషన్ చేస్తా అంటే జరుగుతుందా? అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు ర్యాంకులు ఇచ్చారు. పయ్యావుల కేశవ్ అనే అతను చాలా క్యాపబుల్ మినిస్టర్, అతను ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు, క్యాపబుల్ మినిస్టర్. అతనికి 24వ ర్యాంక్ ఇచ్చారు. ఎందుకంటే అందరికంటే అతను వెనకబడి ఉన్నాడు అనేది దాని అర్థం. పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ మాట్లాడదాం. పయ్యావుల కేశవ్ గారి ఆర్థిక శాఖలో అసలు ఆయన్ని పనే చేయనియరు, మొత్తం లోకేషే చూస్తూ ఉంటాడు వెనక నుంచి వ్యవహారాలన్నీ అనేది ఒక టాక్ ఉంది. ఈవెన్ కమర్షియల్ ట్యాక్సెస్ కానీ ఏదైనా కానీ కేశవతో అసలు పనే చేయనివ్వరు వీళ్ళు అనే ఒక టాక్ ఉంది. ఇంకా పనే చేయనివాడు 24వ ర్యాంక్ కాకుండా ఎటుంటాడు అతను? హోమ్ మినిస్టర్ ఇలాంటివన్నీ మళ్ళీ అంటే అంతే కదా, ఇక్కడే ఉంటాయి కానీ అక్కడ ఊరికే పేరు కదా ఉండేది. అన్ని శాఖల్లోనూ లోకేష్ కల్పించుకుంటున్నాడనే రూమర్ బలంగా ఉన్నప్పుడు, మీకు ఆయన ఆ శాఖలో వెనకబడి ఉన్నాడు, ఈ శాఖలో వెనకబడి ఉన్నాడు. అతను ఎవరు? సుభాష్ అనే అతను 25వ ర్యాంకులో ఉన్నాడు. ఏమిటది? ఫరూక్ అనే అతను అద్భుతంగా ఫైళ్ళన్నీ బరబర సంతకాలు పెట్టేస్తున్నాడంటే, ఆయన ఏమన్నా ఫైళ్ళన్నీ తెప్పించుకుని ఇంత పెట్టుకొని ఇంటికి పోకుండా ఆడే కేరళ తెప్పించుకొని సంతకాలు పెడితే ఫైళ్ళు అవుతాయా? దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. ఒక ఫైలు కదలడానికి కింది నుంచి బ్యూరోక్రసీలో ఒక్కొక్క అడుగు వేసి ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి వచ్చిన తర్వాత, ఐఏఎస్ ఆఫీసర్లు దాన్ని క్లియర్ చేసిన తర్వాత మినిస్టర్ దగ్గరికి వస్తుంది సంతకానికి. వీళ్ళు ఎవరు పని చేయకపోతే మినిస్టర్ దేని మీద సంతకాలు పెడతాడు? తలకాయతల మీద సంతకాలు పెడతాడా? పెట్టడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్, లోకేష్ గారు 8వ ర్యాంకులో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు 6వ ర్యాంకులో ఉన్నారు. ఓకే, మీకు మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకున్నారు, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ ఏమో పాపం డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా 10వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు జనసేన వాళ్ళు ఏమంటారు? ఏది ఇంటెన్షనల్, ఇది కావాలని మా నాయకుడిని డిఫేమ్ చేయడానికి, డిగ్రేడ్ చేయడానికి 10వ ర్యాంక్ ఇచ్చారు. లేదు పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు అనుకుందాం. మనకు తెలియదా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ర్యాంకులో పనిచేస్తున్నారు, ఏ ర్యాంకులో పనిచేస్తున్నారు? జనానికి తెలియదా ఎవరు ఏం పనిచేస్తున్నారు అనేది? కాబట్టి ఈ ర్యాంకులు అనేది, అసలు స్కూళ్ళల్లోనే ర్యాంకులు అనేది వేస్ట్ అనేది ఒక ముందు నుంచి అభిప్రాయం ఉంది. మధ్యలో అది గొడవైంది కదా. ఇప్పుడు కొన్ని స్కూల్స్ గ్రేడ్స్ ఇవ్వడం లేదు కదా ర్యాంకులు. ఈ ర్యాంకుల వల్ల పిల్లల్లో మానసిక స్థైర్యం దెబ్బతింటా ఉంది. ఇది మోసము, ఇవన్నీ డూప్లికేట్ ర్యాంకులు అనేది ఒక చర్చ చాలా కాలం నడిచింది. ఇప్పుడు మళ్ళీ మినిస్టర్లకు ర్యాంకులు ఇవ్వడం ఎందుకైనా?
ఏం చేస్తారు మినిస్టర్లకు ర్యాంకులు ఇస్తే? కందులు దుర్గేష్ అనే అతని పేరు ఎప్పుడైనా వినిపిస్తుందా మీకు? పోనీ ఫరూక్ పేరు ఎప్పుడైనా న్యూస్లో ఉంటుందా? వాళ్ళిద్దరు ఫస్ట్ సెకండ్ ర్యాంకుల్లో ఉన్నారు. వాళ్ళు ఏం ఫైళ్ళు జరుగుతాయి? అసలు వాళ్ళ శాఖలో ఏముంటుంది? దేవాదాయ శాఖలో ఏం ఫైళ్ళు ఉంటాయి? ఆయన తీసుకుపోయి 22 ఎంతో ఇచ్చారు ఆనం రామనారాయణ రెడ్డి గారికి. అది ఏముంటుంది ఆయన దగ్గర? పవన్ కళ్యాణ్ గారు 10వ స్థానంలో ఉన్నారంటే ఆయన మేము మంచి ప్రతి ఫైలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారేమో, అందుకు లేట్ అవుతున్నాయేమో. మీరేమో అసలు ఫైళ్ళే చూడకుండా సంతకాలు పెడుతున్నారేమో. అందుకు ఫైళ్ళకి, ర్యాంకులకి, మంత్రుల పనితీరుకి ఏమీ సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు ప్రజలు తిరస్కరించినా ఆయనకి ఈ సీఈఓ పిచ్చి వదలదు. ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఏం అడ్మినిస్ట్రేషన్ ఆశిస్తున్నారు, ఇది ఆలోచించకుండా ఎంతసేపు ఆయన గంటలు సమీక్షా సమావేశాలు పెట్టేది. అధికారులు ఇంత మునిపైతే ఇప్పుడు మేలు, గతంలో అయితే 6 hours 7 hours ఆయన సమీక్షా సమావేశాలు మాట్లాడేవాళ్ళు. 6 hours ఒక్కో రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు వీడియో కాన్ఫరెన్సుల్లో మాట్లాడేవాళ్ళు. అంటే అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి కానీ పొద్దస్తమానం మీ వీడియో కాన్ఫరెన్సుల్లో ఉండడం వల్ల ఏమిటి ప్రయోజనం? జనం ఇట్లాంటి వాటి వల్ల విసుగెత్తి ఓడించారు ఆయన్ని. ఆయన కుప్పంలో ఒకసారి ఇజ్రాయెల్ సేద్యం పెట్టాడు. అవన్నీ యంత్రాలన్నీ తెచ్చి ఆ రైతులకు సేద్యం ఎలా చేయాలో బాగా తెలుసు. కుప్పం రైతులు మంచి పంటలు పండిస్తారు. బాగా పంటలు పండే భూముల్ని ఇజ్రాయెల్ సేద్యం కింద ఈయన తీసుకొచ్చి వాళ్ళందరూ మునిగిపోయారు. ఇది పాత వాళ్ళకు గుర్తుండకపోవచ్చు కానీ చాలా ఏళ్ల క్రితం 20-30 ఏళ్ల క్రితం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సేద్యం అని పెట్టి కుప్పంలో ఏం జరిగిందో ఒకసారి కనుక్కోండి. అంటే ఎన్నో చేస్తారు ఆయన. దాంట్లో ఆయన చేసే అనేక విచిత్రాల్లో ఈ ర్యాంకులు కూడా ఒకటి. కాబట్టి ఈ ర్యాంకుల వల్ల పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు డిప్రెస్ కానక్కర్లేదు, లేదా మా ఫారూక్ అద్భుతమైన మంత్రి అని మనం ఏం అంగీకరించక్కర్లేదు. ఎందుకంటే ఫారూక్ పేరు మనకి ఏనాడు న్యూస్లో ఉండదు. ఆయన అద్భుతమైన మంత్రి అంటే మనం ఎట్లా నమ్ముతాము? అదే కదా. పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రిగా చాలా విషయాలు తెలిసిన వాళ్ళు. ఆయన తీసుకుని 24వ ర్యాంకులో వేశారు కదా. ఆయన పనికిమాలనోడని మనం ఎట్లా అనుకుంటాము? అనుకోలేము. కాబట్టి ఇవన్నీ ఆయనకి చేయాల్సిన పనులు ఏమిటి? పథకాలు ఇవ్వాలి, ఇవన్నీ పెట్టుకొని అప్పులు తక్కువ చేయాలి, పథకాలు ఇవ్వాలి, టైంకు వడ్డీలు కట్టాలి. రాష్ట్రంలో ఆయన చెప్పినట్టు ఎంతో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు కదా. ఏటా అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తే ఇవన్నీ చెప్పాడు కదా. ఇవి కదా ఆయన చేయాల్సింది. ఇవి చేయకుండా మంత్రులకు ర్యాంకులు ఇస్తా, నేను ఐఏఎస్ అధికారులకి సర్టిఫికెట్లు ఇస్తా, లేదా మున్సిపాలిటీలో వాళ్ళకి గ్రేడ్లు ఇస్తా, ఇవన్నీ ఎందుకు కదండి? టైం వేస్ట్ కదా. అలా చేసే కదా మీరు ప్రతిసారి 5 ఏళ్ళకి ఒకసారి ఓడిపోతూ ఉంటుంది. ఇది ఒక రకంగా ఏంటంటే వాళ్ళకే ఏదో గొడవలు పెట్టినట్లు ఉంటుంది. అది జనసేన టీడీపీ అని కాదు. టీడీపీలో కూడా ఒకరికి ముందు వచ్చి ఒకరి వెనక రావడం వల్ల మా దగ్గర ఉన్న సమస్యలు మాకు ఉంటాయి అంటారు వాళ్ళు కూడా. ఏదో ఒక రకమైన ఇబ్బంది. చాలామంది మంత్రులు ఏమంటున్నారంటే, అయ్యా మా పనులు మమ్మల్ని ఎక్కడ చేయనిసుకొని మీరు లోకేష్ గారు కలగజేసుకొని మమ్మల్ని బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేస్తున్నారు కదా, మాకు ర్యాంకులు ఇస్తేనేమి, మీరు ఇవ్వకపోతేనేమి, మేము మా పని చేస్తూ ఉంటే కదా మీరు ఇచ్చే ర్యాంకుల వల్ల మాకు ఉపయోగము. దీనివల్ల వాళ్ళలో పోటీతత్వం పెరిగి వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. ఏం పని చేయాలి? వాళ్ళు ఏమన్నా మంత్రి అంటే ఎవరు? అతను మంత్రి అంటే ఏమన్నా లెక్కలు ఉంటాయి ఆయనకి? ఏమన్నా ఈ రోజుకి ఇన్ని పాఠాలు టీచ్ చేయాలి, మీరు రోజుకి ఇన్ని ఫైళ్ళు కంప్లీట్ చేయాలి, ఈ కులమానాలు ఎక్కడైనా ఉంటాయా? ఫైల్ అంటే ఏమిటి? ఒకటి చాలా కీలకమైన ఫైల్ ఉంటుంది. నీటిపారుదల శాఖలో చాలా కీలకమైన ఫైల్ ఒకటి ఉంటుంది. దాన్ని సంతకం పెట్టాలి అంటే చాలా ఆలోచించాలి, చాలామంది అధికారులు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇంకొకటి ఎందుకు పనికిరాని ఫైల్ ఒకటి ఉంటుంది. దాని ఏముంది, ఊరికెట్లా ఒక బదిలీ ఫైల్ అనుకోండి, ఒక ట్రాన్స్ఫర్లకు సంబంధించిన ఫైలు, దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోక్కర్లేదు, సంతకాలు పెట్టేయచ్చు. ఆర్థికంగా భారం అయ్యే ఫైల్ ఒకటి ఉంటుంది, దాన్ని 1కి 4 సార్లు ఆలోచించాలా. చాలా ఉంటాయి కదా. ఫైల్ అంటే మన అంగట్లో దొరికే స్టేషనరీ షాప్లో దొరికే ఫైల్ అవేమన్నా తీసుకొచ్చి సంతకాలు పెట్టేదానికి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడైనా అంటే వయసు మీద పడింది కదా, ఇంకేం మారుతారులేండి. వయసు మీద అంటే ఆయన ఏం మారడు. మొన్న కూడా అన్నాడు కదా, నేను అధికారులందరికీ ధ్యానం శిక్షణ తరగతులు ఇప్పిస్తాను అని. ధ్యానం మంచిదే. మీరు రాజకీయ నాయకులు ఒత్తిళ్లు లేకుండా అధికారులు పని చేయనిస్తే వాళ్ళకి ఏ ధ్యానం అవసరం లేదు, వాళ్ళ పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటారు. మీరు ఎక్కడ చేయనిస్తున్నారు? పైరవీలు, బదిలీలు, గోలలు, గొడవలు, ఫలానా శాఖలకు టార్గెట్లు, ఫలానా శాఖలు ఫలానా ఖర్చుల కోసం ఇంత డబ్బు నెలకింత పంపించాలనే టార్గెట్ లేవా? తెలుసు కదా, అందరికీ తెలుసు. కీలకమైన శాఖల్లో నుంచి మంత్రి పేషీ ఖర్చులు కానీ మీరు తీసుకుంటున్నారా లేదా డబ్బులు? తెలుసు, అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే
వీళ్ళే చేస్తున్నారు కదా, అందరూ అదే చేశారు. కొన్ని కీలకమైన శాఖల నుంచి ఆయా ఉద్యోగులు నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. మంత్రులు డబ్బులు తీసుకోలేదని ఎక్కడా లేదు కదా. అంటే జరుగుతున్నాయి, బదిలీలకు డబ్బులు తీసుకుంటున్నారు. ఇక అంత ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి అవి? ఎట్లా జరుగుతాయి? అట్లా జరిగే పక్షంలో ఉంటే కీలకమైన పోలీస్ స్టేషన్లలో తెలుగుదేశం వస్తే కొంతమంది అధికారులు, వైసీపీ వస్తే కొంతమంది అధికారులు ఎలా ఉంటారు? కొన్ని స్టేషన్లలో ఫలానా వాళ్ళే ఎందుకుంటారు? ఎందుకుంటారు? ఎలా సాధ్యం అది? కొన్ని శాఖల్లో ఫలానా వాళ్ళే ఎందుకుంటారు? ఎలా సాధ్యం అది? కాబట్టి అవి చూడకుండా ఇట్లాంటి మాటలు ఎన్ని చెప్పినా టైం వేస్ట్. రైట్ సార్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో, మళ్ళీ ఎవరు ఎందుకు మా ర్యాంక్ గొడవలో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 25వ ర్యాంక్ ఇచ్చారు అనుకో, ఆయన 25వ మనిషిగా అయిపోతాడా? ఆయనే కదా మొదటి మనిషి. పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంక్ ఇచ్చినంత మాత్రం 10వ క్యాండిడేట్ అయిపోతాడా? ఆయనే కదా సెకండ్ డిప్యూటీ సీఎం అంటే. కానీ జనసేన వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి సోషల్ మీడియాలో వీళ్ళకి తగవులు పెట్టింది ఊరికి లేని చర్చ నడిచి అసలు ఇవ్వాల్సిన అమ్మకు వందనం ఎప్పుడు ఇస్తామని అడగకుండా చేయడానికి ఇవన్నీ. మామూలుగా జగన్ అంటూ ఉంటాడు డైవర్షన్ పాలిటిక్స్ అని. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ఇలాంటివి వదులుతూ ఉంటారు, 1, 2, 3 అని మంత్రాలకు చింతకాయలు రాల్చినట్టు అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.